పాల్ బ్రంటన్ అని రమణ మహర్షి గారి శిష్యుడు అన్నమాట. ఆయన బ్రిటిష్ టైంలో వచ్చాడు. ఆయన దగ్గర 4-5 ఏళ్ళు శిష్యరికం చేశాడు. చేసి వెళ్ళిపోతూ అనుకున్నాడు. కానీ ఆయన వెళ్ళబుద్ధి కాలేదు. షిప్ నుంచి దుంకి మళ్ళీ వచ్చేసాడు. ఆయన చాలా బుక్కులు రాశారన్నమాట. సో ఆయన లాస్ట్లో వెళ్తూ ఉండగా ఆయన ఈజిప్ట్కి వెళ్ళి అక్కడ పిరమిడ్లోకి వెళ్ళి, ఆ రోజుల్లో విజిటింగ్ అవర్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక మ్యూజియం కానీ ఒక పార్క్ కానీ అలాగే దానికి విజిటింగ్ అవర్స్ ఉండేవి. ఆ లోపలికి వెళ్ళి విజిటింగ్ అవర్స్కి వెళ్ళి అక్కడ దాక్కున్నాడు. సాయంత్రం మూసేశారు గిజాని, అందరూ వెళ్ళిపోయారు. ఇది ఒక్కడే ఉన్నాడు. తెలుసుకోవాలని కుతూహలతో ఉండేది అన్నమాట, ఇంట్రెస్ట్ ఉండేది, ఏమవుతున్నాయి ఇక్కడ అని. మెల్లిగా రాత్రి అయ్యేసరికి మెల్లిగా ఎక్కి పైకి వెళ్ళి అంతా తిరగడం మొదలాడు పిరమిడ్ అంతా. పాల్ బ్రంటన్ వెళ్ళి ఆ కింగ్స్ చెమ్నే పడుకున్నాడు. పొద్దున 3 గంటలకు అలాగా ఆయన తెలియదు పడాక ఏంటో అని అసలు హాస్టల్ బాడీ బయటకు వచ్చింది. ఫస్ట్ కొంచెం కంగారు పడ్డాడు, ఏంట్రా ఇది అని, ఇక్కడ ఏమైనా మ్యాజిక్ అవుతుందా అని. మనం తెలుసుకున్నాడు మళ్ళీ, ఎందుకంటే ఆయన రమణ మహర్షి లాంటి మాస్టర్ కింద ఆయన శిష్యులుగా చేశారు కాబట్టి. చేసి బయటకు వస్తుంటే, హాస్టల్ బాడీ బయటకు వస్తుంటే ఆ మాస్టర్ అతన్ని కలిశాడు. ఏం బాబు ఇలా వచ్చావు అంటే అంటాడు అన్నమాట, లేదు సార్ నాకు తెలుసుకోవాలని ఉంది, అందుకోసం వచ్చాను అంటాడు. ఎందుకంటే హాస్టల్ బాడీ బయటకు వచ్చినప్పుడు మన థాట్స్ ఏంటో అతను తెలిసిపోతాయి, మనం ముందున్న వాడికి అతని థాట్స్ ఏంటో మనం తెలిసిపోతాయి అన్నమాట. సో దేర్ ఇస్ నో గేమ్, ఏం లేదు, మొత్తం క్లారిటీగా ఉంటుంది.